రీజన్ అంటే కనుక ఇఫ్ ఐ don't sound political, or I don't want to really sound political in this matter, but specific reason అయితే కనుక inclusivity. నేను కూడా మీలాగే ఆన్ స్క్రీన్ నేను డార్క్ స్కిన్ క్యారెక్టర్స్, ఎస్పెషలీ ఉమెన్, డార్క్ స్కిన్ ఉమెన్ హీరోయిన్స్ కావచ్చు. మీరు నా మొదటి సినిమాలు చూసినట్టయితే కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, ఉమామహేశ్వర గుర్రూపసియ కానీ, తెలుగు ప్రౌడ్ డార్క్ స్కిన్ విమెన్ యాక్టెడ్ యాజ్ మై లీడ్ యాక్టర్స్. ఈ సాంగ్ డిజైన్ అయినప్పుడు ఐ రియలీ వాంటెడ్, నేను ఒకసారి సమ్ క్యాబరే వెన్ ఐ అటెండెడ్, ఐ మీన్ లైక్ ఐ వాజ్ దేర్, నాకు తెలీదు అది జరుగుతుందని. ఆ క్యాబరే ఆ ప్లేస్లో నేను ఉన్నాను, అండ్ డార్క్ స్కిన్ ఉమెన్ వాజ్ డాన్సింగ్ ఆన్ స్టేజ్, అండ్ ఐ రియలీ థాట్ దట్ ఈస్ సంథింగ్ new, and also inclusivity is one of the most important reasons why I went with a dark skinned woman. She is Heidi Carola. She is also one more thing ఏంటంటే, it's not like we just మాకు బాగా నచ్చి రీల్స్లో లేదంటే ఇంకెక్కడైనా ఆడిషన్స్లో బాగా నచ్చి తీసుకున్న ఆమె కాదు. ఆమె యాక్చువల్లీ ఏ ప్రొఫెషనల్ డాన్సర్, ఆల్సో క్లబ్ డాన్సర్, అండ్ in many countries she gives shows in many countries. We casted a real life dancer to dance in this song anamata. Yeah, thanks for that. మహాగారు, ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి, డిఫరెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి అన్నారు. ఇప్పుడు సల్సా చేసినట్టు మిగతా సాంగ్స్లో హిప్ హాప్ అలా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయా? ఇదేనా? యా, మిగతా రెండు కూడా డిఫరెంట్ సాంగ్స్ అండి, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ జానరస్. బట్ ఆ రెండు యూ విల్ గెట్ టు సీ దోస్ in theaters, and also once the film is released in theaters, because story is also there in those songs, and deentlo kuda story undi, but this we can put in front of you before the release. ఆ థియేటర్ కి వస్తే కనుక ఆ రెండు సాంగ్స్, ఆ పర్ఫార్మెన్సెస్ ఇస్ యాక్చువల్లీ ఎనర్జీ వైజ్, ఐ నో సత్యాకి న్యూ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ కావచ్చు ఇది, అండ్ ఆల్సో ఒక యూనో ఉమెన్తో చేసే డ్యాన్స్, దెర్ ఆర్ మెనీ లిఫ్ట్స్ అండ్ ఆల్. దానికి ఫిజికల్లీ ఎగ్జాస్ట్ అయ్యి ఉంటే కనుక ఆ రెండు సాంగ్స్ సంబంధించిన డ్యాన్స్కి ఫిజికల్గా, మెంటల్గా శ్రవణు, సత్య, నేను ముగ్గురు ఎగ్జాస్ట్ అయ్యాం అనమాట. సో దాని రిజల్ట్ యూ గైజ్ ఆర్ గోయింగ్ టు విట్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. మీ ఇద్దరు కలిసి డాన్స్ ఏమైనా చేస్తారు ఆన్ స్క్రీన్, సత్య గారు అండ్ ఎబ్బే? యాక్చువల్లీ ఐ కెన్ ప్రౌడ్లీ సే, ఆ 2 సాంగ్స్ ఏదైతే మనం చూపిస్తలేమో మీరు థియేటర్లో చూసినప్పుడు ఎక్స్ట్రీమ్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా చాలా కొత్త విధంగా పాట వస్తుంది, దాని కొరియోగ్రఫీ ఉంటుంది, ప్రజెంటేషన్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఫర్ తెలుగు సినిమా. ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు సే, ఆ 2 సాంగ్స్ మీరు చూడండి రేపు సినిమాలో, ఎక్స్ట్రాడినరీ. అంటే అసలు అది ఈ స్టైల్లో, ఈ ప్రజెంటేషన్లో, ఈ కథలో అలాంటి సాంగ్ పెట్టడము, దాన్ని ఎన్విజన్ చేయడము, దాన్ని యాక్టరు ఆ విధంగా పర్ఫామ్ చేయడము, కొరియోగ్రాఫర్ దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన స్టైల్, ఈ 3 మీరు కథని ముందుకు తీసుకెళ్లే విధానం, ఆ 2 పాటలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. చూడండి అసలు, అంటే అది కథ వస్తుందని బయటకు పెట్టట్లేదు. ఇన్ ద ఫిలిం